హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఈరోజు అయితే పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కోసం పొటాటో బాల్స్ చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా అయితే ఆలుని తీసుకోవాలండి. తీసుకొని ఇంకా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా వీటిని అయితే కట్ చేసుకొని కుక్కర్లోకి అయితే తీసేసుకొని ఒక 2 లేదా 3 విజిల్లు రానివ్వాలి. వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఇంకా ఉడికిపోయాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇంక ఇప్పుడు ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చాయండి. చూడండి, పొగలు కూడా వెళ్తున్నాయి. ఇంకా దీనిపైన పొట్టు అయితే తీసేసుకోవాలి, కాలిపోతుంది. చూసి స్లోగా తీసేసుకోండి. ఇంకా దీన్ని అయితే ఒక స్పూన్ తీసేసుకొని బాగా మ్యాష్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే కాలుతుంది కదా, కొంచెం చల్లారాక చేయి అయితే పెడతానండి. ఒక స్పూన్తోనే మ్యాష్ చేసేసుకుంటాను ఆలోపు. ఇంక ఇప్పుడైతే స్పూన్ తీసేస్తున్నానండి. స్పూన్ తీసేసి ఇందులో కొంచెం ఉప్పు అండి, మనం కొంచెమే వేసాం కదా, కొంచెం సాల్ట్. ఇది కాశ్మీరీ లాల్ మిర్చి అండి, కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది స్పైసీనెస్. ఇంకా ఇదైతే ఒక్కసారి కలిపేసుకున్నా. అబ్బా, ఇంకా కాలుతుందండి, ఎలా కలపాలో కూడా వేడికి చూడండి. ఇంక ఇప్పుడైతే ఇందులో కార్న్ఫ్లోర్ వేసేస్తున్నాను. ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ వేసేసి బాగా ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం చపాతీ డో ప్రిపేర్ చేస్తాం కదా, ఆ విధంగా. ఇంకా డో ప్రిపేర్ చేసే ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ పెట్టేసేలోపు మనం అవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే నేను డో ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా చూడండి, చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా చేసుకోవాలి. ఇంకొకటి అయితే చూపిస్తానండి, చూసేయండి. ఇంకా నేనైతే కలర్ ఏమి యాడ్ చేయలేదండి, ఎందుకంటే నేను రెడ్ కారం వేసాను కాబట్టి తీకాలాలు అదే కారం అండి. ఇంక ఈ విధంగా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా మన ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇంకా బాల్ అనేవి ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలని ఆలోచించకుండా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఆలు అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఇంకా ఒక 5 మినిట్స్లోనే అయిపోతుందండి. మనం అలా పిల్లలు వచ్చేలోపు కూడా తొందరగా చేసేసుకోవచ్చండి. ఇంకా ఇలా కలుపుతూ ఉండగా కొంచెం కలర్ అనేవి వచ్చేస్తాయండి. ఇంకా ఫ్రై అయిపోయాయి. ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసేసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బాల్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఒకటైతే చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా ఉన్నాయంటే నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతున్నాయండి. అంత సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకు కూడా చాలా నచ్చుతాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి.